ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రగిరిలో దేవకి నందున వాసుదేవ సినిమా వీక్షించిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కాంగ్రెస్ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ వాసు. 5 సంవత్సరాల తర్వాత చంద్రగిరి విచ్చేసిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. సినిమా థియేటర్లో గల్లా అరుణకుమారి అనుచరులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ధర్మాన్ని బోధించే నేల మీద శిలలు కూడా సద్గురువులవుతాయి, సనాతన ధర్మానికి సాక్షులవుతాయి. వాసుదేవ నమస్తే. ఇది సంధి. నెంబర్ ఇచ్చేసుకో. కొంచెం సైడ్ చేయ నా కోసనా మా మేడంనా మా మేడం ఏట్టుకుంటా సురేష్ నువ్వు అది పెట్టేసి మళ్ళీ చూడియా. దెబ్బతినొత్తే అలాంటిది అరెస్టుల దాకా వెళ్తే ఊరుకుంటాదా? సినిమా చాలా బాగుంది. నేను వెళ్ళాము తిరుపతి కృష్ణ తేజ థియేటర్కి. ఆ సినిమాలో ఉండగానే చాలా చోట్ల నుంచి ఫోన్ చేశారు సూపర్ హిట్ అని. కాకపోతే పబ్లిసిటీ తక్కువగా ఉందని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అంటే ఇట్ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే అశోక్ చాలా కష్టపడ్డాడు, చాలా బాగా డ్యాన్స్ కానీ మరి యాక్షన్ కానీ ఫైటింగ్ కామెడీ ఉంది, ఫైటింగ్ ఉంది, డాన్సింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్లస్ సనాతన ధర్మం అనుసరించి తీసినటువంటి సినిమా అది. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది.
సనాతన ధర్మము, స్వేచ్ఛ, వీటి గురించి. తర్వాత ఒక తల్లి మాతృత్వం కూడా ఎలా ఉంటుంది అనేది కూడా దీంట్లో చూపించారు. కాబట్టి అందరూ చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు చూడదగిన సినిమా కాబట్టి అందరూ ఈ సినిమాని చూసి ఆదరించాలని, అశోక్ని ఆశీర్వదించాలని అందరినీ టాక్ చాలా బాగుంది. ఎవరు చూసినా కానీ ఇప్పుడు టాక్ మీరే చెప్తారు నాకు. ఇప్పుడు మీరంతా కూడా సినిమా చూస్తారు కదా, కాబట్టి మీడియా సోదరులందరూ కూడా మరి అశోక్ తగిన కష్టాన్ని ఫలితం మీడియా సోదరులు చూపించాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూసిన తర్వాత నేను క్వశ్చన్లు అడుగుతాను. మీరు ఇప్పుడు నన్ను అడిగారు, తర్వాత నేను కూడా క్వశ్చన్లు అడుగుతాను. మీ మనసుకు ఎట్లా అనిపిస్తే అట్లా ఫ్రాంక్గా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా మేడం? మళ్ళా మన ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ అది కాలమే తేలిస్తుంది ఫ్యామిలీ గురించి. నేనైతే నేను మరి కంప్లీట్గా రిటైర్డ్. ఓకే, నేనైతే రాను. మేనమామతో కూడా కలిసి నటించే అవకాశం ఉంది. మేనమామతో కలిసి నటించే అవకాశం ఉంది అశోక్ గారు. మహేష్ గారితో కలిసి నటించేది కాదు, వాడు ఇండివిజువల్ హీరోగానే చేస్తాడు. ఇదివరకే మేనమామతో కలిసి నటించాడు, చిన్నప్పుడు వాళ్ళ తాతయ్య కృష్ణ గారితో కలిసి నటించాడు, అన్ని చేశాడు. ఇప్పుడు హీ గాట్ హిస్ ఓన్ ఇండివిజువాలిటీ, అతను ఇండివిజువల్గా నటిస్తాడు.